కేంద్ర ప్రభుత్వ పాలనపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో అనేక స్కాములు చోటు చేసుకున్నాయని విమర్శించారు. గత 12 సంవత్సరాలుగా అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తుందని కొనియాడారు. భారతదేశం ప్రస్తుతం స్కామ్ల నుంచి స్కీముల దిశగా ప్రయాణిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని చెప్పారు. దేశ అభివృద్ధి సుస్థిర పాలనే లక్ష్యంగా సాగుతున్న ఈ పరిపాలన స్వర్ణ భారత్ నిర్మాణానికి పునాది వేస్తుందని వ్యాఖ్యానించారు. కింద ఈరోజు దాదాపు 8 లక్షల కిలోమీటర్లు మిత్రులారా 8 లక్షల కిలోమీటర్లు ఈరోజు గ్రామీణ ప్రాంతాలకి వేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మీరు కానీ గమనించినట్టయితే ఈ రోడ్లన్నింటినీ అక్కడి ముఖ్య రహదారులకి అనుసంధానం చేసినటువంటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, అలాగే ముఖ్యంగా రైతుల కోసం అన్నదాత పేరుతో దాదాపు ఇప్పటి వరకు 71% ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. మిత్రులారా 12,000 లక్షల మెట్రిక్ టన్నులు స్టాటిస్టిక్స్ డేటా, ఇదేదో నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. మెట్రిక్ టన్నుల వరిని పెంచినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే ఇండియా లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంట్రీ ఈరోజు మ్యాసివ్ ప్రొడక్షన్ గ్రోత్ వచ్చి 69.4% మిత్రులారా. దాదాపు 10 సంవత్సరాల్లో కూడా మీరు ఘనత ఎక్కడ చూడలేరు. 69.4% ఈరోజు రైజింగ్ ఫ్రమ్ 146.3 మిలియన్ టన్స్ టు 2014 నుంచి 2015 వరకు 146 ఉంటే ఈరోజు 247 మిలియన్ టన్స్ ని 2024-25కి మిల్క్ ప్రొడక్షన్ మన భారతదేశంలో పెంచడం జరిగింది. ఎందుకంటే భారతదేశం రైతాంగ దేశం, అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి ఎక్కడెక్కడ దేనికి ప్రాధాన్యత ఇయ్యాలో అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ నరేంద్ర మోడీ గారు రైతులకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ దాదాపు 2.5 లక్షల స్టార్టప్ కంపెనీస్ ని ఈరోజు భారతదేశంలో తీసుకొని వచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే. ఇది మన భారతీయ యొక్క సంస్కృతి, మన భారతీయ యొక్క ఆయుర్వేదం, బౌద్ధము, వీటి నాగరికతకి అంటే పురాతన నుంచి వచ్చిన నాగరికతని ఆరోగ్యం విషయానికి సంబంధించి ఈ రోజు 177 దేశాలని ఒప్పించి అలాగే మనం జూన్ 21 యోగా దినోత్సవాన్ని తీసుకొస్తున్నటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. నెంబర్ 2, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్, ఫ్రాన్స్ దేశాలు 2 సంయుక్తంగా తీసుకున్నటువంటిది. ఏం తెలుసు అది విషయం? అది సౌరశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకి మనకు తెలుసు చమురు కోసం యుద్ధాలు జరుగుతాయి. అలాగే ఏటు అంటే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం దేనికోసం? బార్డర్ల కోసం, భూమి కోసం, చమురు కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం ఇలాంటి జరుగుతాయి. కానీ సౌరశక్తి వల్ల పొల్యూషన్ తగ్గిపోతుంది, అవునా? అత్యధిక శాతం అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ అలాగే ఒక డెవలప్మెంట్ రేట్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏ దేశం మీద ఆధారపడకుండా స్వయం శక్తిగా దేశ శక్తిని పెంచేది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి పొందాలంటే మనకంతా ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ సిస్టమ్ కూడా సౌరశక్తి కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచ దేశాలంతా ఇది గ్రహించి ఈ రోజు భారతదేశం, ఫ్రాన్స్ 2 కలిపి ఈ రోజు ఈ సౌరశక్తిని తీసుకురావడం వల్ల రాబోయే రోజుల్లో అత్యద్భుతంగా ఉంటుంది. 3వ పాయింట్, ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇన్విటేషన్. అంటే చిరుధాన్యాలన్నీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు. అంటే మన గ్రామాల్లో జొన్నలు, సజ్జలు, రాగి ఇలాంటి చిరుధాన్యాలు అందరికీ తెలుసు కదా. ఈ రోజు దీన్ని 2015లో ప్రతిపాదించారు, 2021లో ఆమోదించారు, 2023లో మన గ్రామంలో పండుతున్నటువంటి అన్నిటిని కూడా ఇంటర్నేషనల్ స్థాయికి పరిచయం చేస్తూ ఈ రోజు ఎగుమతులు జరిగే స్థాయికి తీసుకొచ్చినది కూడా భారతదేశమే.